COVID-19 కారణంగా విద్యకు దూరమైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శుభవార్త. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ ఎంవి శేషగిరిబాబు గారు మరియు జిల్లా ఎస్పీ శ్రీ భాస్కర్ భూషణ్ గారి సూచనల మేరకు 8, 9వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు రెమెడియల్ తరగతులను జిల్లా విద్యాశాఖాధికారి మరియు డిపిసి సమగ్ర శిక్ష శ్రీ ఎం జనార్దనాచార్యులు మరియు ఏపీసీ సమగ్ర శిక్ష డాక్టర్ వి బ్రహ్మానందరెడ్డి గార్ల పర్యవేక్షణలో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు 9వ తరగతి మరియు ప్రతిరోజు సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు 8వ తరగతికి సంబంధించిన భౌతిక రసాయన శాస్త్రములలో పాఠ్యాంశాలు ప్రసారమగును. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగపరచుకోగలరు. హాయ్ చిల్డ్రన్స్, ఈ సెషన్లో ఫెర్మాట్ సూత్రం అంటే ఏంటి, దర్పణాలు అంటే ఏంటి, ఆ దర్పణాలు ఎన్ని రకాలు, వాటి వల్ల ఏర్పడేటువంటి ప్రతిబింబాల యొక్క స్వభావం ఏంటి అనే అంశాన్ని ఈ సెషన్లో మనం కూలంకషంగా చర్చించుకుంటాం. మొట్టమొదటిది ఫెర్మాట్ సూత్రం. ఫెర్మాట్ సూత్రం, ఫెర్మాట్స్ ప్రిన్సిపల్. ఏ అనే ఒక బిందువు ఉంది, దానికి కొంత డిస్టెన్స్లో బి అనే మరొక బిందువు ఉన్నది అనుకుందాం. మీరు ఏ నుంచి బీకి చేరాలంటే ఇలా నేరుగా ప్రయాణించవచ్చు, ఇది మొదటి మార్గం అనుకుందాం. లేదా ఈ విధంగా ప్రయాణించవచ్చు, ఇది రెండవ మార్గం అనుకుందాం. లేదా ఈ విధంగా కూడా ప్రయాణించవచ్చు, ఇది మూడవ మార్గం అనుకుందాం. ఈ మూడు మార్గాల్లో ఇటు ప్రయాణించడానికి తక్కువ కాలం పడుతుందా, మిగతా సందర్భాల్లో మిగతా మార్గాల్లో ప్రయాణించడానికి తక్కువ కాలం పడుతుందా? ఏ నుంచి బీకి ఈ మార్గంలో ప్రయాణించడానికే తక్కువ కాలం మనకి పడుతుంది. గత సెషన్లో మనం ఒక అంశాన్ని నేర్చుకున్నాం. అదేంటంటే కాంతి ఎప్పుడు కూడా రుజుమార్గంలో ప్రయాణిస్తుంది, సరళరేఖా మార్గంలో ప్రయాణిస్తుంది అని చెప్పుకోవడం జరిగింది. ప్రక్కలకు వంగి ప్రయాణించాలి. ఇప్పుడు కాంతి ఇక్కడ కూడా రుజుమార్గంలోనూ ప్రయాణిస్తుంది కాబట్టి ఏ నుంచి బీకి అది ప్రయాణించినప్పుడు అది తక్కువ కాలం పడుతుంది. దాన్నే ఫెర్మాట్ చెప్పాడు. కాంతి ఎల్లప్పుడూ అతి తక్కువ కాలంలో ప్రయాణించే మార్గాన్ని ఎంచుకుంటుంది, అతి తక్కువ కాలంలో ప్రయాణించే మార్గం వెంబడి ప్రయాణిస్తుంది. లైట్ సెలెక్ట్స్ ద పాత్ విచ్ టేక్స్ లీస్ట్ టైమ్ టు ట్రావెల్. ఇట్ ఈస్ కాల్డ్ ఫెర్మాట్ ప్రిన్సిపల్. కాంతి అతి తక్కువ కాలంలో ప్రయాణించబడేటువంటి మార్గాన్ని ఎంచుకుంటుంది. లైట్ సెలెక్ట్స్ ద పాత్, light selects the path which takes least time to travel. That is called Fermat principle. ఈ సూత్రము ఎన్నో మౌలిక భావనలను కాంతిలో వివరించడానికి చాలా సహాయపడుతుంది. ప్రతిబింబాల ఏర్పాటును కానీ, అది దర్పణాలు కావచ్చు, కటకాలు కావచ్చు, ఆ ఏర్పాటుని పరిశీలించడానికి, ఆ ఏర్పాటును తెలుసుకోవడానికి, వాటి లక్షణాలు తెలుసుకోవడానికి అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి సూత్రము ఫెర్మాట్ సూత్రం. ఇప్పుడు మనం దర్పణాల్లోకి వెళ్దాం. దర్పణాలు ఎన్ని రకాలు, ఆ దర్పణాల వల్ల ఏర్పడేటువంటి ప్రతిబింబాలు ఎన్ని రకాలు అనే అంశాన్ని ఇప్పుడు మనం చర్చించుకుంటాం. దర్పణము, మిర్రర్. ఆల్రెడీ గత సెషన్లో చెప్పడం జరిగింది. కాంతి పరావర్తన తలాన్ని, ఏ తలమైతే కాంతిని పరావర్తనము చెందిస్తుందో ఆ తలాన్ని మనం దర్పణము అంటాం. ద రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ ఈస్ కాల్డ్ ఏ మిర్రర్. ద రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ ఈస్ కాల్డ్ ఏ మిర్రర్. దర్పణాలు ఎన్ని రకాలు చెప్పగలరా? వెరీ గుడ్. దర్పణాలు ప్రధానంగా రెండు రకాలండి. ఒకటి సమతల దర్పణం, ప్లేన్ మిర్రర్ అంటాం. రెండవది గోళాకార దర్పణం, స్పెరికల్ మిర్రర్స్ అంటాం. స్పెరికల్ మిర్రర్స్. మళ్ళా ఈ గోళాకార దర్పణాలు రెండు రకాలు. ఒకటి కుంభాకార దర్పణం, కాన్వెక్స్ మిర్రర్. ఆ రెండవది పుటాకార దర్పణం, కాంకేవ్ మిర్రర్.
ఈ విధంగా దర్పణాలను మనం రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి సమతల దర్పణము, ప్లేన్ మిర్రర్. రెండవది గోళాకార దర్పణాలు, స్పెరికల్ మిర్రర్స్. మళ్ళా ఈ గోళాకార దర్పణాలు రెండు రకాలు. ఒకటి కుంభాకార దర్పణము, కాన్వెక్స్ మిర్రర్. రెండవది పుటాకార దర్పణము, కాంకేవ్ మిర్రర్. ఎందుకు గోళాకార దర్పణాలను పిలుస్తున్నామంటే ఒక గోళం యొక్క భాగం నుంచి ఈ రెండు దర్పణాలను మనం తయారు చేయడం జరుగుతుంది కాబట్టి వాటికి గోళాకార దర్పణాలు అని పేరు పెట్టడం జరిగింది. వాట్ ఈజ్ మీన్ బై వర్చువల్ ఇమేజ్? వాట్ ఈజ్ మీన్ బై రియల్ ఇమేజ్? నిజా ప్రతిబింబం అంటే ఏంది, మిథ్యా ప్రతిబింబం అంటే ఏంది అనేది. తెర మీద పట్టగలిగిన ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అంటాం. విచ్ ఈజ్ క్యాప్చర్డ్ ఆన్ ద స్క్రీన్, ఇట్ ఈస్ కాల్డ్ a రియల్ ఇమేజ్. తెర మీద పట్టలేనటువంటి ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబం అన్నాం. విచ్ ఈజ్ డు నాట్ క్యాప్చర్డ్ ఆన్ ద స్క్రీన్, ఇట్ ఈస్ కాల్డ్ వర్చువల్ ఇమేజ్. మరొక అంశాన్ని కూడా మనం అక్కడ చర్చించుకోవడం జరిగింది. కాంతి కిరణ పుంజము ఒక బిందువు వద్ద కేంద్రీకరించబడుతుంటే, కన్వర్జెంట్ అయితే ఆ కేంద్రీకరణం వల్ల నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది. అలా కాకుండా ఒక బిందువు నుంచి కాంతి కిరణాలు వికేంద్రీకరించబడుతుంటే దానివల్ల మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న అంశాన్ని మనం పరిశీలిద్దాం. ఇప్పుడు గమనించండి, ఇలా కాంతి కిరణాలను దర్పణం మీద పతనం చేసినప్పుడు పరావర్తనం తర్వాత ఇవన్నీ కూడా ఒక బిందువు వద్ద కలుస్తున్నాయి. గమనించారు కదా? అలా విభిన్న దిశల నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలు ఒక బిందువు వద్ద కేంద్రీకరించబడ్డమే కేంద్రీకరణం, అభిసరణ. దానివల్ల ఏర్పడే ప్రతిబింబమే నిజ ప్రతిబింబం. కాబట్టి ఇక్కడ తెరను పట్టి ఆ ప్రతిబింబాన్ని మనం క్యాప్చర్ చేయొచ్చు. ఇప్పుడు గమనించండి, కాంతి కిరణాలు వికేంద్రీకరణం జరుగుతున్నాయి. ఈ వికేంద్రీకరణం వల్ల ఏర్పడే ప్రతిబింబమే మిథ్యా ప్రతిబింబం. ఎందుకంటే వికేంద్రీకరణ కాంతి కిరణాలు దర్పణం లోపల ఎక్కడో ఒక చోట ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి, బయట ఏర్పరచడం సాధ్యం కాదు. అంటే తెర మీద ఈ ప్రతిబింబాన్ని మనం పట్టలేం కాబట్టి దాన్ని మిథ్యా ప్రతిబింబం అన్నారు. ఇప్పుడు సమతల దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబం ఎలా ఉంటుంది అంటే ప్లేన్ మిర్రర్, వాటి యొక్క లక్షణాలు ఏంటి అనేది మనం చర్చించుకుందాం. ఇలాంటి ఒక పారదర్శక గాజు తీసుకున్నాం, ట్రాన్స్పరెంట్ మెటీరియల్ గ్లాస్. దీనిలో ఈ వైపు నుంచి నువ్వు కనపడతావు, నీ వైపు నుంచి నేను కనపడుతున్నా. కాబట్టి ఇది ఒక పారదర్శక పదార్థం. ఈ పారదర్శక పదార్థం తీసుకున్నాను. ఈ పారదర్శక పదార్థాన్ని తీసుకొని ఒకవైపు కళాయి పూత పూస్తున్నాం. అంటే ఒకవైపు కళాయి పూతతోటి మూసివేయబడుతుంది. అప్పుడు ఈ వైపు ఉన్న తలం మాత్రమే పరావర్తకంగా పనిచేస్తుంది, రిఫ్లెక్టర్గా పనిచేస్తుంది. పరావర్తన తలాన్ని మనం ఏమంటాం? దర్పణము అంటాం. ఇక్కడ ఎవరు దర్పణంగా పనిచేస్తున్నారు? సమతలము పరావర్తకం కాబట్టి పరావర్తక తలాన్ని దర్పణము అంటారు. కాబట్టి దీన్ని మనం సమతల దర్పణం అని చెప్పడం జరుగుతుంది. ద ప్లేన్ యాక్ట్ యాజ్ ఎ మిర్రర్, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఏ ప్లేన్ మిర్రర్. మరి ఈ దర్పణంతో ఎలాంటి ప్రతిబింబాలు ఏర్పడతాయి అనేది మనం చర్చించుకుందాం. ఆ రేఖాచిత్రం గీసేటప్పుడు ప్రతి సందర్భంలో కూడా మనం కాంతి ప్రవర్తన సూత్రాలను పాటించాలి. ఈ కాంతి ప్రవర్తన సూత్రాలు ఏ తలం మీదైనా పాటించబడతాయి. ఆల్రెడీ మీకు కాంతి ప్రవర్తన సూత్రాలు తెలుసు, రెండు ఉన్నాయి. ఒకటి పతన కోణము పరావర్తన కోణానికి సమానం. రెండవది పతన కాంతి కిరణము, పరావర్తన కాంతి కిరణము, పతన బిందువు వద్ద గీచిన లంబం మూడు ఒకే తలంలో ఉంటాయి. ఈ రెండు సూత్రాలనే మనం కాంతి ప్రవర్తన సూత్రాలు అంటాం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్.
రిఫ్లెక్టెడ్ రే, ఇన్సిడెంటల్ రే, నార్మల్, లై ఆన్ ద సేమ్ ప్లేన్. ప్రతి సందర్భంలో రేఖాచిత్రాన్ని గీచేటప్పుడు మనం ఖచ్చితంగా ఆ పరావర్తన సూత్రాలని పాటించి రేడాగ్రమ్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇదొక వస్తువు అనుకుందాం, ఆబ్జెక్ట్. ఇప్పుడు దీని యొక్క ప్రతిబింబం దర్పణం మీద ఎక్కడ కేంద్రీకరించబడుతుందో చూద్దాం. ఆ రెండు రేఖాచిత్రాలు తీసుకుందాం. ఒకటి ఈ విధంగా పతనమైంది అనుకుందాం. ఇది పతన బిందువు. ఈ పతన బిందువు వద్ద లంబాన్ని గీస్తాం. ఆ పతన కాంతి కిరణం లంబంతో చేసే కోణమే పతన కోణం. కాంతి పరావర్తన సూత్రాల ప్రకారము ఎంత కోణంతో పతనమవుతుందో అంతే కోణంతో పరావర్తనం చెందాలి. ఇది ఆర్. అదేవిధంగా మరొక కాంతి కిరణాన్ని చూద్దాం. ఇది రెండవది. ఇక్కడ పతనమైంది అనుకుందాం. ఇక్కడ కూడా ఒక లంబాన్ని తీసుకుంటాం. దీన్ని పతన కోణం అంటాం. అదేవిధంగా ఎంత కోణంతో కాంతి పతనం అవుతుందో అంతే కోణంతో కాంతి పరావర్తనం జరుగుతుంది. ఈ పరావర్తన కాంతి కిరణాలను ఈ వైపు లోపలికి పొడిగించండి. ఈ రెండు కాంతి కిరణాలు ఎక్కడైతే ఖండించబడతాయో అక్కడ మనం ప్రతిబింబాన్ని చూడొచ్చు. అలాంటి ఇందాక మనం చర్చించుకున్నాం, కేంద్రీకరణం వల్ల నిజ ప్రతిబింబం ఏర్పడుతుందని, వికేంద్రీకరణం వల్ల మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది అని. ఇప్పుడు గమనించండి పిల్లలు, పరావర్తన తర్వాత ఇక్కడ కాంతి కిరణాలు కేంద్రీకరించబడ్డాయా, వికేంద్రీకరించబడ్డాయా? కన్వర్జెంట్ బీమ్ ఫామ్ అయిందా, డైవర్జెంట్ బీమ్ ఫామ్ అయిందా? ఒకసారి చెప్పండి. వెరీ గుడ్. వికేంద్రీకరణం, డైవర్జెన్సీ. వికేంద్రీకరణంలో ఏర్పడే ప్రతిబింబం ఏంటి? మిథ్యా ప్రతిబింబం. కాబట్టి నువ్వు పొందిన ప్రతిబింబం మిథ్యా ప్రతిబింబం. ఇంకా గమనించండి. ఇప్పుడు నేను గాజు గ్లాస్ తీసుకున్నా. ఇది ఒక పారదర్శక పదార్థం. దానికి ఒకవైపు కళాయి పూత పోయడం జరిగింది. ఆటోమేటిక్గా రెండవ తలం పరావర్తకంగా పనిచేసింది. సమతలం పరావర్తకం కాబట్టి దీన్ని సమతల దర్పణం అన్నాం. ప్లేన్ ఈజ్ ఏ రిఫ్లెక్టర్, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఏ ప్లేన్ మిర్రర్. ఇప్పుడు మీరు గమనించండి, అద్దంలో గమనించండి. నేను కనపడుతున్నాను కదా, నా ఆకారం పెరిగిందా తగ్గిందా చెప్పండి ఒకసారి. ఎస్, నేను ఏ పరిమాణంలో అయితే ఉన్నానో అదే పరిమాణంలో లోపల నా ప్రతిబింబం కనపడుతుంది. పాయింట్ నెంబర్ 1, సమతల దర్పణం వల్ల వస్తు పరిమాణానికి సమానమైన ప్రతిబింబం ఏర్పడుతుంది. ప్లేన్ మిర్రర్ ఫార్మ్స్ ఈక్వల్ సైజ్డ్ ఇమేజ్. రెండో అంశం గమనించాడు. అద్దంలో నా తల కిందకి కాళ్ళు పైకి ఉన్నాయా? లేదుగా, తల పైకే ఉన్నది, కాళ్ళు కిందకే ఉన్నాయి. అంటే నిటారైన ప్రతిబింబం. వికేంద్రీకరణ వల్ల ఏర్పడ్డ ప్రతిబింబాన్ని ఏమన్నాం మనం? మిథ్యా ప్రతిబింబం అన్నాం. కాబట్టి 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలండి. సమతల దర్పణం వల్ల వస్తు పరిమాణానికి సమానమైన నిఠారైన మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇంకో అంశాన్ని కూడా గమనించండి. ఏంటంటే నా చేతి యొక్క ఎడమ భాగము కుడిగా కనపడుతుంది, కుడి భాగము ఎడమగా కనపడుతుంది. కుడి ఎడమలు తారుమారు అవుతాయి. లెఫ్ట్ రైట్ ఇన్వర్షన్ అంటాం. దాన్నే మనం పార్శ్వ విలోమము, లేటరల్ ఇన్వర్షన్ అంటారు. ఫైనలైజ్ చేస్తే ఈ 4 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలండి. ఏంటంటే సమతల దర్పణం వల్ల వస్తు పరిమాణమునకు సమానమైన నిటారైన కుడి ఎడమలు తారుమారైన పార్శ్వ విలోమము చెందిన మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. ప్లేన్ మిర్రర్ ఫార్మ్స్ ఈక్వల్ సైజ్డ్ ఎరెక్టెడ్ లేటరలీ ఇన్వర్టెడ్ వర్చువల్ ఇమేజ్. కాబట్టి పార్శ్వ విలోమం చెందడం అంటే కుడి ఎడమలు తారుమారు కావడం, లెఫ్ట్ రైట్ ఇన్వర్షన్. మరి ఈ పార్శ్వ విలోమం అనేది దర్పణం యొక్క ధర్మం అవుతుందా
దర్పణం వల్ల పార్శ్వ విలోమం చెందుతుందా లేదా వస్తువు యొక్క స్థానాన్ని బట్టి మారుతుందా అనేది మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు ఇక్కడ గమనించండి, అంబులెన్స్ అనేది మీకు కనపడుతుందా? అంబులెన్స్గా కనపడుతుందా, రివర్స్లో కనపడుతుందా? అంబులెన్స్గానే కనపడుతుంది. మరి పార్శ్వ విలోమం చెందనట్ట? పార్శ్వ విలోమము ఇక్కడ మీకు గోచరించదు. మరొకటి గమనిద్దాం, ఎలా కనపడుతున్నాయి? పార్శ్వ విలోమం చెంది కనిపిస్తుంది. కాబట్టి పార్శ్వ విలోమము అనేది దర్పణానికి చెందిన అంశం కాదు. పార్శ్వ విలోమం చెందడము చెందకపోవడం అనేది పరిశీలకుడు యొక్క స్థానాన్ని బట్టి, వస్తువు యొక్క స్థానాన్ని బట్టి ఆధారపడుతుంది. వన్స్ అగైన్ పిల్లలు, సమతల దర్పణం వల్ల వస్తు పరిమాణమునకు సమానమైన నిఠారైన కుడి ఎడమలు తారుమారైన మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. అందుకే పటంలో నేను రివర్స్ రాశాను. సో ఏ ప్లేన్ మిర్రర్ ఫార్మ్స్ ఈక్వల్ సైజ్డ్ laterally inverted erected visual image. That is the image formation of the plane mirror. తర్వాతవి గోళాకార దర్పణాలు. గోళాకార దర్పణాలు స్పెరికల్ మిర్రర్స్. స్పెరికల్ మిర్రర్స్. ఈ అంశాన్ని జాగ్రత్తగా మీరు అవగాహన చేసుకున్నట్లయితే తర్వాత కాంతి పాఠ్యాంశం పూర్తిగా అవగాహన కావడానికి కావాల్సినటువంటి టెక్నికల్ టర్మ్స్, నాభ్యంతరం అంటే ఏంది, నాభి అంటే ఏంది, వక్రతా వ్యాసార్థం అంటే ఏంది, ధ్రువం అంటే ఏంది, ప్రధానాక్షం అంటే ఏంది, ఈ పదాలన్నీ కూడా మనకు పూర్తి అవగాహన వస్తుంది. వాట్ ఈజ్ మీన్ బై ఫోకల్ లెంత్, వాట్ ఈజ్ మీన్ బై సెంటర్ ఆఫ్ ద కర్వేచర్, వాట్ ఈజ్ మీన్ బై రేడియస్ ఆఫ్ ద కర్వేచర్, వాట్ ఈజ్ మీన్ బై ఫోకస్, వాట్ ఈజ్ మీన్ బై ప్రిన్సిపాల్ యాక్సిస్ అనే పదాలన్నీ కూడా మనం కూలంకషంగా ఇక్కడ వివరించడం జరుగుతుంది. ఒక పారదర్శక గుల్లగోళం, హోలో ట్రాన్స్పరెంట్ స్పియర్ అంటే అర్థం ఏంటి? గోళాకారం ఉంటుంది, అది పారదర్శక పదార్థము అంటే గాజుతో తయారు చేయబడి ఉంటుంది, లోపల మొత్తం కూడా ఖాళీ కావున దాన్ని పారదర్శక గుల్ల గోళము అంటాం. హేలో ట్రాన్స్పరెంట్ స్పియర్, ఇది పారదర్శక గుల్ల గోళం అనుకుందాం. ఈ గోళం యొక్క కేంద్రం ఇది అవుతుంది సి. ఈ గోళ కేంద్రం నుంచి ఈ ఉపరితలం వరకు గల దూరమే గోళం యొక్క వ్యాసార్థము క్యాపిటల్ ఆర్. నేనేం చేస్తున్నా అంటే ఒక చిన్న భాగాన్ని కట్ చేస్తున్నా, ఆ భాగమే ఇది. ఇంకా బాగా గమనించండి, ఇది ఒక రబ్బరు బంతి. ఆ రబ్బరు అని భావించకుండా ఇది ఒక గాజు గోళం అని భావించండి. ఇప్పుడు దీనిలో ఒక చిన్న భాగం కట్ చేశా. పటంలో చూపినట్లు ఏ విధంగా ఒక చిన్న భాగాన్ని తీసుకున్నాను, అలాంటి ఒక చిన్న భాగాన్ని తీసుకున్నాను. ఇది చిన్న భాగం, జాగ్రత్తగా గమనించండి. మీరు గమనించినట్లయితే ఒకవైపు ఉబ్బెత్తుగా ఉంటుంది, అంటే ఈ ఉబ్బెత్తు తలాన్నే మనం కుంభాకార తలము, కాన్వెక్స్ ప్లేన్ అంటాం. మరొకవైపు గమనించండి, లోతుగా ఉంటుంది. దీన్నే మనం పుటాకార తలము, కాంకేవ్ ప్లేన్ అంటాం. కాంకేవ్ ప్లేన్ అంటాం. ఓకేనా? ఆ విధంగా ఉబ్బెత్తు తలము కుంభాకార తలం అవుతుంది, లోపలి తలము పుటాకార తలం అవుతుంది అనేది మనం దీనిలో పరిశీలించవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ భాగాన్ని తీసుకున్నది మనం ఈ గోళం నుంచే. ఈ ఉపరితలాన్ని పొడిగించుంటూ పోతే తిరిగి ఆ గోళం ఏర్పడుతుందిగా. అంటే ఈ భాగం యొక్క కేంద్రము ఇక్కడెక్కడో ఉంటుంది. దాన్నే
వక్రతా కేంద్రం అంటాం, సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ అంటాం, సి చేత సూచిస్తాం. తర్వాత ఈ వక్రతలం యొక్క మధ్య బిందువు ఉందే, ద మిడిల్ పార్ట్ ఆఫ్ ద మిర్రర్, ద మిడిల్ పార్ట్ ఆఫ్ ద స్పియర్, దీన్నే ధ్రువము అంటాం, దర్పణ ధ్రువము అంటాం. సి అనేది వక్రతా కేంద్రము, పి అనేది దర్పణ ధ్రువం. ఇప్పుడు ఈ దర్పణ ధ్రువాన్ని వక్రతా కేంద్రాన్ని కలుపుతూ ఒక సరళరేఖ గీస్తాం. ఈ సరళరేఖనే మనం ప్రధానాక్షము అంటాం, ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ఇప్పుడు మీరు గమనించండి, సి నుంచి ఉపరితలానికి దూరం అంటే ఇక్కడ సి నుంచి ధ్రువానికి గల దూరమేగా. ఈ పి టు సి అనేది దేనికి సమానం అవుతుంది? ఆ గోళం యొక్క వ్యాసార్థానికి సమానం అవుతుంది, రేడియస్ ఆఫ్ ద స్పియర్. దాన్నే మనం వక్రతా కేంద్రం యొక్క వ్యాసార్థము అంటాం, రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ ఆఫ్ ద మిర్రర్. దీన్ని ఆర్చ్ అని చూపిస్తాం. కాబట్టి 3 పదాలనైనా, ఒకటి వక్రతా కేంద్రం అంటే ఏంటి, వాట్ ఈజ్ మీన్ బై సెంటర్ ఆఫ్ కర్వేచర్. 2 దర్పణ ధ్రువం అంటే ఏంది, వాట్ ఈజ్ మీన్ బై పోల్ ఆఫ్ ద మిర్రర్. 3వది ప్రధాన అక్షం అంటే ఏంటి, వాట్ ఈజ్ మీన్ బై ప్రిన్సిపల్ యాక్సెస్ అనేది ఈ పటం ద్వారా మనం తెలుసుకోవచ్చు. గోళం యొక్క కేంద్ర భాగమే గోళ కేంద్రం. అదేవిధంగా వక్రతలం యొక్క మధ్య బిందువు, మిడిల్ పాయింట్ ఆఫ్ ద కర్వేచర్ ఈజ్ కాల్డ్ పోల్. అదేవిధంగా దర్పణ ధ్రువం నుంచి వక్రతా కేంద్రానికి గీచిన సరళరేఖ ప్రధాన అక్షం అవుతుంది. పి నుంచి సి గల దూరము వక్రతా వ్యాసార్థం అవుతుంది. ఇక్కడ పిసి ఈక్వల్ టు వక్రతా వ్యాసార్థం, వక్రతా వ్యాసార్థం. ఇప్పుడు ఇదే భాగాన్ని నేను ఈ విధంగా చూపిస్తున్నా. ఇదే భాగాన్ని దర్పణ ధ్రువము, వక్రతా కేంద్రము, కలుపుతూ గీచిన రేఖ ప్రధానాక్షము, పి నుంచి సి గల దూరము వక్రతా వ్యాసార్థం. ఇందాక మనం చెప్పుకున్నాం, ఈ ఉబ్బెత్తుగా ఉన్న తలాన్ని కుంభాకార తలమని, ఈ నొక్కబడి ఉన్న తలాన్ని పుటాకార తలమని మనం పిలవడం జరిగింది. కాన్వెక్స్ ప్లేన్, కాంకేవ్ ప్లేన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ పుటాకార తలాన్ని సిల్వరైజ్డ్ చేస్తున్నా, కళాయి పూత పూస్తున్నా. పూసినప్పుడు ఈ తలము పరావర్తకం అవుతుంది, రిఫ్లెక్టర్ అవుతుంది. ఇక్కడ రిఫ్లెక్టర్గా ఏ తలం పనిచేసింది? కుంభాకార తలం. పరావర్తకాన్ని ఏమంటాం? దర్పణము అంటాం. ఇక్కడ ఎవరు పరావర్తకం చెందిస్తున్నారు? కుంభాకార తలము. కుంభాకార తలము పరావర్తకం కాబట్టి దీన్ని కుంభాకార దర్పణము అన్నాం. ద రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ ఈజ్ ఏ కాన్వెక్స్ ప్లేన్, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ కాన్వెక్స్ మిర్రర్. అదేవిధంగా మరొకసారి గమనిద్దామమ్మా. అదే పార్ట్ని తీసుకున్నాం, సేమ్ పార్ట్, ఇదే పార్ట్, నేనేం మార్చలేదు. మళ్ళా మీరు దర్పణ ధ్రువాన్ని గుర్తించవచ్చు, అదేవిధంగా వక్రతా కేంద్రాన్ని గుర్తించవచ్చు. ఈ రెండింటి కలుపుతూ గీచిన రేఖ ప్రధానాక్షం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కుంభాకార తలము, పుటాకార తలం అంటే మీకు తెలుసుగా, ఆల్రెడీ వి నో దట్. వాట్ ఈస్ ద కాన్వెక్స్ ప్లేన్, వాట్ ఈస్ ద కాంకేవ్ ప్లేన్. మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ కుంభాకార తలాన్ని సిల్వరైజ్డ్ చేస్తున్నాం, కళాయి పూత పూస్తున్నాం. అప్పుడు ఏది పరావర్తకం అవుతుందమ్మా? ఏదవుతుందో చెప్పండి. వెరీ గుడ్, పుటాకార తలము, కాంకేవ్ ప్లేన్. ఇక్కడ పుటాకార తలము పరావర్తకం కాబట్టి, పరావర్తకాన్ని దర్పణం అని పిలుస్తాం కాబట్టి దీన్ని పుటాకార దర్పణము అని పిలవడం జరుగుతుంది. ద రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ ఈజ్ హియర్ ఏ కాంకేవ్ ప్లేన్, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ కాంకేవ్ మిర్రర్. ఈ రెండు కూడా ఈ భాగం నుంచే, కొత్తగా నువ్వు తయారు చేయాల, ఈ భాగం నుంచే తీసుకొని కుంభాకార తలాన్ని కళాయి పూత పూస్తే
పుటాకార దర్పణంగా పనిచేసింది. పుటాకార తలానికి కళాయిపూత పూస్తే కుంభాకార దర్పణంగా పనిచేసింది. రెండు కూడా ఈ భాగం నుంచి తయారు చేసాం. ఆ రెండు తయారు చేసింది ఈ గోళం నుంచే. అందువల్లే దే ఆర్ కాల్డ్ స్పెరికల్ మిర్రర్స్. అందుకే వీటిని గోళాకార దర్పణాలు అని పిలవడం జరుగుతుంది. ఇంకా నాయన కొన్ని అంశాలు కానీ పరిశీలించినట్లయితే, ఒక కాంతి కిరణము ఈ ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది అనుకుందాం. ఎ రే ఇన్సిడెంట్ ఆన్ ద మిర్రర్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. మామూలుగా అయితే ఒక సమతలం ఉందనుకోండి, ఈ తలానికి ఒక లంబరేఖను గీస్తాం, దాన్నే లంబము అంటాం. ఈ లంబపై కాంతి పతనమైందనుకో, పతన కోణం 0, పరావర్తనం కోణం 0. A ray incident normal to the plane, the angle of incidence becomes to 0, the angle of reflection becomes to 0. ఎందుకంటే లంబంతో కోణం చేయదు, దీని లంబం అంటాం. మరి ఒక వక్రతలానికి లంబం ఏమవుతుంది? సమతలాలకైతే నువ్వు డైరెక్ట్గా లంబాన్ని గీస్తావు. మరి వక్రతలానికి లంబాన్ని ఎలా గీయాలి? ఈ గోళం తెలుసుగా, ఈ గోళం యొక్క కేంద్రం ఉంది కదా, ఆ కేంద్రం గుండా పోయే తలానికి, ఆ కేంద్రం గుండా పోయే ప్రతి వ్యాసరేఖ ఈ తలానికి లంబం అవుతుంది. కాబట్టి ప్రతి వ్యాసరేఖ లంబం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ సి నుంచి మనం ఒక రేఖను గీస్తే అది ఈ తలానికి లంబం. అప్పుడు ఇది పతన కోణం అవుతుంది. అప్పుడు ఇది అంతే కోణంతో పరావర్తనం చెందాలి కాబట్టి ఇలా పరావర్తనం చెందుతుంది. ఇక్కడ గమనిద్దాం, ఇది లంబం, ఇది పతన కోణం, అంతే కోణంతో పరావర్తనం చెందాలి, అది R. ఇక్కడ ఈ పరావర్తన కాంతి కిరణము ప్రధాన అక్షాన్ని ఒక బిందు వద్ద ఖండిస్తుంది. ఇక్కడ కూడా ఈ పరావర్తన కాంతి కిరణాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే ఏదో ఒక బిందు వద్ద ప్రధాన అక్షాన్ని ఖండిస్తుంది. ఆ ఖండన బిందువే నాభి. ఈ నాభి ఎప్పుడు కూడా దర్పణ ధ్రువానికి వక్రతా కేంద్రానికి మధ్యలో ఉంటుంది. పి నుంచి ఎఫ్కి ఎంత దూరం ఉంటుందో ఎఫ్ నుంచి సికి అంతే దూరం ఉంటుంది. ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం, ద డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ సి ఈజ్ కాల్డ్ రేడియస్ ఆఫ్ ద కర్వేచర్. పి నుంచి సి గల దూరాన్ని వక్రతా వ్యాసార్థం అన్నాం. అదేవిధంగా ఇక్కడ దర్పణ ధ్రువం నుంచి ఈ నాభికి మధ్య గల దూరాన్ని నాభ్యాంతరము అంటారు. ఫోకల్ లెంత్, ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ ఈజ్ కాల్డ్ ఫోకల్ లెంత్. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ స్మాల్ ఎఫ్. క్యాపిటల్ ఎఫ్ అనేది నాభి, స్మాల్ ఎఫ్ అనేది నాభ్యంతరం. పి నుంచి ఎఫ్కి ఎంత దూరం ఉంటుందో ఎఫ్ నుంచి సికి అంతే దూరం ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? స్మాల్ ఎఫ్ అవుతుంది. మీరు గమనించండి, పీసీ ఈక్వల్ టు పిఎఫ్ ప్లస్ ఎఫ్సి రాయొచ్చుగా. పీసీ అంటే క్యాపిటల్ ఆర్ కదా, పిఎఫ్ అంటే స్మాల్ ఎఫ్ కదా, ఎఫ్సి అన్న స్మాల్ ఎఫ్ఏ కదా. అప్పుడు క్యాపిటల్ ఆర్ ఈక్వల్ ఏమవుతుందండి? 2F అవుతుంది. ఇది వక్రతా వ్యాసార్థానికి నా అభ్యంతరానికి మధ్య ఉండేటువంటి సంబంధం. దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ అండ్ ఫోకల్ లెంత్. ద రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ ఈజ్ ఆల్వేస్ ట్వైస్ ఆఫ్ ద ఫోకల్ లెంత్. వక్రతా వ్యాసార్థం అనేది ఎప్పుడు కూడా నాభ్యాంతరానికి రెట్టింపు ఉంటుంది. సో ఫైనల్లీ we concluded that R equal to 2F. కొన్ని సమస్యలలో నాభ్యంతరం ఇస్తాడు, వక్రతా వ్యాసార్థం కనుక్కోమంటాడు. మరికొన్ని సందర్భాల్లో వక్రతా వ్యాసార్థం ఇస్తాడు, నాభ్యంతరాన్ని కనుక్కోమంటాడు. R equal 2F అయితే F ఈక్వల్ ఏమవుతుందండి? R/2 అవుతుంది. అంటే వక్రతా వ్యాసార్థంలో సగం. ఈ విధంగా కాంతిలో ఇచ్చేటువంటి చిన్న చిన్న లెక్కలను మనం సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దర్పణాల్లో వచ్చేటువంటి టెక్నికల్ టర్మ్స్ని మరొకసారి మనం గమనించినట్లయితే, పాయింట్ నెంబర్ 1,
దర్పణ ధ్రువము. వక్రతలం యొక్క మధ్య భాగాన్ని దర్పణ ధ్రువం అంటాం. ద మిడ్ పాయింట్ ఆఫ్ ద కర్వేచర్ ఈజ్ కాల్డ్ పోల్ ఆఫ్ ద మిర్రర్. రెండవది వక్రతా కేంద్రం. దర్పణము ఏ గోళ భాగం నుంచి అయితే తీసుకొనబడిందో ఆ గోళం యొక్క కేంద్రాన్నే మనం వక్రతా కేంద్రము అంటాం. సి చేత చూపిస్తాం. దర్పణ ధ్రువాన్ని వక్రతా కేంద్రాన్ని కలుపుతూ గీచిన సరళ రేఖని ప్రధానాక్షము అంటాం, ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. అదేవిధంగా దర్పణ ధ్రువం నుంచి వక్రతా కేంద్రానికి మధ్య గల దూరాన్ని వక్రతా వ్యాసార్థము అంటాం. పుటాకార దర్పణం మీద కానీ కుంభాకార దర్పణం మీద కానీ ప్రధానాక్షానికి సమాంతరంగా కాంతి కిరణాలు పతనమైతే ఆ కాంతి కిరణాలు పరావర్తనం అనంతరం ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఈ ప్రధానాక్షాన్ని ఏ బిందువు వద్ద ఖండిస్తాయో ప్రధానాక్షం మీది ఆ ఖండన బిందువుని నాభి ఫోకస్ అంటాం. ఈ ఫోకస్ అనేది ఫోకల్ పాయింట్ అనేది మనం గమనించినట్లయితే ఎప్పుడు కూడా దర్పణ ధ్రువానికి వక్రతా కేంద్రానికి మధ్యలో ఉంటుంది. సో ద ఫోకస్ లైస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద పిఎన్సి. దర్పణ ధ్రువం నుంచి నాభికి గల దూరాన్నే మనము నాభ్యాంతరము అంటాం, ఫోకల్ లెంత్ అంటాం. ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ ఆఫ్ ద మిర్రర్ అండ్ ఫోకల్ పాయింట్ అండ్ ఫోకస్ ఈజ్ కాల్డ్ ఫోకల్ లెంత్. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై లెటర్ స్మాల్ ఎఫ్. అదేవిధంగా వక్రతా వ్యాసార్థానికి నాభ్యాంతరానికి మధ్య సంబంధాన్ని కానీ చూసినట్లయితే ఆర్ ఈక్వల్ టు 2f అవుతుంది, లేదా ఎఫ్ ఈక్వల్ టు r/2 అవుతుంది. అంటే వక్రత వ్యాసార్థము నాభ్యాంతరానికి రెట్టింపుగా ఉంటుంది. ద రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ ఈజ్ ట్వైస్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ద మిర్రర్. ఇంకా తర్వాతి అంశానికి మనం వెళ్ళినట్లయితే కుంభాకార దర్పణం వల్ల ఎలాంటి ప్రతిబింబాలు ఏర్పడతాయి, పుటాకార దర్పణం వల్ల ఎలాంటి ప్రతిబింబాలు ఏర్పడతాయి, వాటి స్థానాలు ఏంటి, ప్రతిబింబాల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం చర్చించుకుంటాం. అయితే ఈ ప్రతిబింబ స్థానాన్ని ఖచ్చితంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. కొన్ని రేఖాచిత్రాల ద్వారా, కొన్ని రేడాగ్రమ్స్ ద్వారా మనం వాటిని గీయడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతిబింబాన్ని గీచేటప్పుడు నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. ఆ నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించినప్పుడు మాత్రమే మనం ఆ ప్రతిబింబాల యొక్క స్థానాన్ని గుర్తించడం సులభమవుతుంది. వాటిని మనం రే డయాగ్రమ్స్ అంటాం. ఇప్పుడు ఫస్ట్ రే 1 పరిశీలిద్దాం. రే 1 ఇది వక్రతలము, ఇది నాభి దర్పణ ధ్రువము, ఇది వక్రతా కేంద్రము, కలుపుతూ గీచిన రేఖ ప్రధానాక్షం, పీకామాసీల మధ్య నాగుంటుంది. పి నుంచి సి గల దూరం వక్రతా వ్యాసార్థం అవుతుంది. పి నుంచి ఎఫ్ గల దూరం కానీ ఎఫ్ నుంచి సి గల దూరం కానీ నాభ్యాంతరం అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ కుంభాకార తలాన్ని సిల్వరైజ్డ్ చేశాను, కళాయిపోతూ పోసాను. అప్పుడు అది పుటాకార తలం దర్పణం కాబట్టి పుటాకార దర్పణంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ ప్రధానాక్షానికి సమాంతరంగా ఒక రేఖ తీసుకున్నాం అనుకో, అది ఎల్లప్పుడూ కూడా ఖచ్చితంగా నాభిగుండా పోవాలి. అది పాయింట్ నెంబర్ 1. అదేవిధంగా కుంభాకార దర్పణాన్ని తీసుకుందాం. ఇది కుంభాకార దర్పణం, ఇది నాభి, ఇది వక్రతా కేంద్రము, ఇది నాభ్యంతరం. కలుపుతూ గీచిన రేఖ ప్రధానాక్షం. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ ప్రధానాక్షానికి సమాంతరంగా ఒక రేఖను తీసుకుంటున్నా. ఈ తలంపై పతనమైనప్పుడు ఎంత కోణంతో పతనమైందో అంతే కోణంతో పరావర్తనం చెందుతుంది. ఈ పరావర్తన కాంతికిరణాన్ని లోపలికి పొడిగించినట్లయితే అది కూడా నాభిగుండా పోతున్నట్లుగా మనం గమనించవచ్చు. దాన్నే రేఖాచిత్రం 1 అంటారు, రే డయాగ్రామ్ 1 అంటారు.
ప్రధానాక్షానికి సమాంతరంగా పతనమయ్యేటువంటి కాంతి కిరణము పరావర్తనము అనంతరము నాభి గుండా ప్రయాణిస్తుంది. ఏ రే ఇన్సిడెంట్ ఆన్ ద మిర్రర్ parallel to the principal axis will after reflection it passes through the focus or focal point. A ray incident on the mirror parallel to the principal axis will after reflection it pass through the focus through the focal point. That is the ray diagram 1. ఇప్పుడు మనం రే డయాగ్రామ్ రెండును పరిశీలిద్దాం. పుటాకార దర్పణము, కుంభాకార దర్పణం. రే డయాగ్రామ్ 2 ఏంటంటే నాభి గుండా పతనమయ్యేటువంటి కాంతి కిరణం ఇలా నాభి గుండా పతనమయ్యేటువంటి కాంతి కిరణం పరావర్తనం తర్వాత ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. ఇది నాభి గుండా పతనమైనట్టు అనుకుందాం. ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. అది రేఖాచిత్రం 2. రేఖాచిత్రం 2 ఏంటంటే నాభి గుండా పతనమయ్యేటువంటి కాంతి కిరణము పరావర్తన అనంతరము ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. ఏ రే ఇన్సిడెంట్ ఆన్ ద మిర్రర్ త్రూ ద ఫోకస్ will after reflection it passing parallel to the principal axis. A ray incident on the mirror will after reflection it pass parallel to the principal axis. That is ray diagram 2. ఇప్పుడు రే డయాగ్రామ్ 3 పరిశీలిద్దాం. కుంభాకార దర్పణం మీద కానీ పుటాకార దర్పణం మీద కానీ వక్రతా కేంద్రం గుండా పతనమైన కాంతి కిరణము తిరిగి అదే మార్గంలో వెనక్కి వస్తుంది. వక్రతా కేంద్రం గుండా పతనమైన కాంతి కిరణము తిరిగి అదే మార్గంలో వస్తుంది. ఎందుకంటే లంబం మీద పతనమైతే పతన కోణం 0, పరావర్తన కోణం 0 కాబట్టి వక్రతా కేంద్రం గుండా పతనమైన కాంతి కిరణము తిరిగి అదే మార్గంలో వెనుకకు వస్తుంది. ఎ రే ఇన్సిడెంట్ ఆన్ ద మిర్రర్ through the center of the curvature it back to the same path. దీన్నే 3వ రేఖాచిత్రము రే డయాగ్రామ్ 3 అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు దర్పణ సూత్రం అంటే ఏం తెలుసుకుందాం. దర్పణ సూత్రం మిర్రర్ ఫార్ములా వన్ బై ఎఫ్ ఈక్వల్ టు 1/u + 1/v. దీన్ని దర్పణ సూత్రం అంటాం. ఎఫ్ అనేది నాభ్యంతరము, యు అనేది వస్తు దూరము, వి అనేది ప్రతిబింబ దూరం. అదేవిధంగా మరొక సూత్రం వస్తుంది, ఆవర్ధనము, మ్యాగ్నిఫికేషన్ అంటారు. ఈ మ్యాగ్నిఫికేషన్ m ఈక్వల్ టు hi/h0 అవుతుంది. దట్స్ ఈక్వల్ టు -v/u. ఇక్కడ hi అనేది ప్రతిబింబం యొక్క ఎత్తు, h0 అనేది వస్తువు యొక్క ఎత్తు, v అనేది ప్రతిబింబ దూరము, u అనేది వస్తుదూరం. అయితే ఈ సూత్రాలను ఉపయోగించి సమస్యా సాధన చేసేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. వాటినే మనం సంజ్ఞా సాంప్రదాయాలు అంటారు, కార్టీజియన్ సైన్ కన్వెన్షన్స్ అంటారు. వీటి ఆధారంగానే సమస్యా సాధన మనం చేయవలసి ఉంటుంది. మొత్తం 4 నియమాలు ఉన్నాయండి. పాయింట్ నెంబర్ 1, అన్ని దూరాలను దర్పణ ధ్రువం నుండి కొలవాలి. అన్ని దూరాలను దర్పణ ధ్రువం నుండి కొలవాలి. ఆల్ ద డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ ద పోల్ ఆఫ్ ద మిర్రర్. ఆల్ ద డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ ద పోల్ ఆఫ్ ది మిర్రర్. ఇంకా రెండవ అంశం వచ్చినప్పుడు రెండో పాయింట్, పతన కాంతి దిశలో కొలిచే దూరాలు ధనాత్మకము, పతన కాంతి దిశకు వ్యతిరేక దిశలో కొలిచే దూరాలు రుణాత్మకం. పతన కాంతి దిశలో కొలిచే దూరాలు ధనాత్మకము, పతన కాంతి దిశకు
వ్యతిరేక దిశలో కొలిచే దూరాలు రుణాత్మకం. ద డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఇన్సిడెంటల్ రే, దే ఆర్ టేకెన్ యాజ్ పాజిటివ్. ద డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద incidental ray, they are taken as negative. The distances are measured in the direction of the incidental ray, they are positive. The distances are measured in the opposite direction of the incidental ray, they are taken as negative. ఇంకా మూడో పాయింట్ వచ్చి ప్రతిబింబాల ఎత్తులు ఎప్పుడు ధనాత్మకం అవుతాయి, ఎప్పుడు రుణాత్మకం అవుతాయి అనే అంశాన్ని మూడో పాయింట్గా చెప్తాం. ద హైట్స్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ మెజర్డ్ ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, దే ఆర్ టేకెన్ యాజ్ పాజిటివ్. ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, ద హైట్స్ ఆర్ మెజర్డ్ ఇన్ నెగిటివ్. సో ప్రతిబింబాల ఎత్తులు కొలిచేటప్పుడు ప్రధానాక్షానికి ఊర్ధ్వ దిశలో కొలవబడే ఎత్తులు ధనాత్మకంగా తీసుకోవాలి. అదేవిధంగా ప్రధానాక్షానికి దిగువన కొలవబడేటువంటి ప్రతిబింబాల ఎత్తులు రుణాత్మకంగా తీసుకోవాలి. మీకు ఒక చిన్న క్లూ చెప్తాను. మనం ప్రతిబింబాలు రెండు రకాలని చెప్పుకున్నాం, మిథ్యా ప్రతిబింబము, నిజ ప్రతిబింబము. మిథ్యా ప్రతిబింబాలు ఎప్పుడు కూడా నిటారుగా ఉంటాయి కాబట్టి ప్రధాన అక్షానికి ఊర్ధ్వ దిశలో ఏర్పడతాయి. నిజ ప్రతిబింబాలు ఎప్పుడు కూడా తలకిందులుగా ఉంటాయి కాబట్టి ప్రధాన అక్షానికి దిగువ భాగం ఉంటాయి. అంటే మిథ్యా ప్రతిబింబాల ఎత్తులు ధనాత్మకంగాను, నిజ ప్రతిబింబాల ఎత్తులు రుణాత్మకంగాను ఉంటాయని కానీ మీరు భావించినట్లయితే మనకు ఆ అంశము చాలా సులభంగా ఉంటుంది. మీరు గమనించండి, కుంభాకార దర్పణంలో పతన కాంతి దిశలో నాభ్యాంతరం కొలవడం జరుగుతుంది. పతన కాంతి దిశలో నాభ్యాంతరాన్ని కొలవడం జరుగుతుంది కాబట్టి కుంభాకార దర్పణం యొక్క నాభ్యాంతరము ఎల్లప్పుడూ ధనాత్మకం. ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ బికాస్ ఇట్ ఈజ్ మెజర్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఇన్సిడెంటల్ రే. అదేవిధంగా పుటాకార దర్పణాన్ని మనం తీసుకున్నట్లయితే దాని యొక్క నాభ్యాంతరము పతనకాంతి దిశకు వ్యతిరేక దిశలో కొలవడం జరుగుతుంది. అంచేత పుటాకార దర్పణం యొక్క నాభ్యాంతరము రుణాత్మకం. ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాంకేవ్ మిర్రర్ ఈజ్ నెగిటివ్ బికాస్ ద ఫోకల్ లెంత్ ఈజ్ మెజర్డ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద ఇన్సిడెంటల్ రే. కాబట్టి ఫైనల్ గుర్తుపెట్టుకోండి, కుంభాకార దర్పణం యొక్క నాభ్యాంతరం ఎల్లప్పుడూ ధనాత్మకము, పుటాకార దర్పణం యొక్క నాభ్యాంతరము ఎల్లప్పుడూ రుణాత్మకము. ఇప్పుడు మనం కుంభాకార దర్పణం వల్ల ఏ స్థానాల్లో ప్రతిబింబాలు ఏర్పడతాయి, వాటి యొక్క లక్షణాలు ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది. ఇమేజెస్ ఫార్మ్డ్ బై ద కాన్వెక్స్ మిర్రర్. ఇక రెండు సందర్భాలు ఉన్నాయండి. మొదటి సందర్భం వస్తువు అనంత దూరంలో ఉండడం. రెండవ సందర్భం దర్పణ ధ్రువానికి అనంత దూరానికి మధ్యలో వస్తువును పెట్టడం. మొదటి సందర్భం తీసుకున్నట్లయితే వస్తువు అనంత దూరంలో ఉన్నది. అనంత దూరం నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలన్నీ కూడా ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తాయి. ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించబడే కాంతి కిరణాలు ఎప్పుడు కూడా నాభి గుండా ప్రయాణించాలి. మీరు అక్కడ గమనించవచ్చు, వికేంద్రీకరణ కాంతి కిరణ పుంజము ఆ రేఖల్ని పెంచుకుంటూ పోతాయి, పొడిగించుకుంటూ పోతాయి. నాభి వద్ద అవన్నీ కేంద్రీకరించబడుతున్నాయి. ఆ కేంద్రీకరణ బిందు వద్ద ప్రతిబింబం ఏర్పడుతుంది. వికేంద్రీకరణ ప్రక్రియ వల్ల ప్రతిబింబం ఏర్పడింది కాబట్టి మిథ్యా ప్రతిబింబము బిందు రూపంలో ఏర్పడుతుంది. కాబట్టి మొదటి సందర్భంలో వస్తువుని అనంత దూరంలో ఉంచినప్పుడు కుంభాకార దర్పణం వల్ల దర్పణం యొక్క నాభి వద్ద బిందు రూప
మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇంకా రెండవ సందర్భాన్ని పరిశీలించినట్లయితే వస్తువుని అనంత దూరానికి దర్పణ ధ్రువానికి మధ్యలో ఏర్పాటు చేసినప్పుడు ఒక కాంతి కిరణము దర్పణం మీద సమాంతరంగా పతనమైంది అనుకుందాం. అది నాభి గుండా ప్రయాణించాలి. పరావర్తనం తర్వాత మరొక కాంతి కిరణాన్ని తీసుకుందాం. దర్పణ ధ్రువంపై కొంత కోణంతో పతనమై అంతే కోణంతో పరావర్తనం చెందుతుంది. ఇవి రెండు కూడా వికేంద్రీకరణ కాంతి కిరణ పుంజాలు. ఈ రెండింటిని లోపల ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే ఆ రెండు ఒకనొక బిందు వద్ద ఖండించుకుంటాయి. ఆ ఖండన బిందు వద్ద ప్రతిబింబం ఏర్పడుతుంది. మీరు గమనించండి, ఆ ఖండన బిందువు దర్పణ ధ్రువానికి నాభికి మధ్యలో ఉన్నది. వికేంద్రీకరణ కాంతికిరణ పుంజం వల్ల ఏర్పడే ప్రతిబింబం మిథ్యా ప్రతిబింబం కాబట్టి ఈ సందర్భంలో దర్పణ ధ్రువానికి నాభికి మధ్య వస్తు పరిమాణం కంటే చిన్నదైన మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. ఈ రెండు సందర్భాలను మన నిత్య జీవితంలో అనేక చోట్ల ఉపయోగించడం జరుగుతుంది. ఒకటి వాహనాల సైడ్ మిర్రర్గా, రియర్ వ్యూ మిర్రర్గా ఉపయోగిస్తారు. కూడళ్ల వద్ద ప్రమాదాలు జరగకుండా ఆ వైపు నుంచి వచ్చే వాహనాలను ఈ వైపు నుంచి వచ్చేటువంటి వ్యక్తి, ఈ వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలను ఆ వైపు నుంచి వచ్చేటువంటి వ్యక్తి చూడడానికి కూడళ్ల వద్ద ఈ కుంభాకార దర్పణాలను ఉపయోగించడం జరుగుతుంది. వాహనాల యొక్క సైడ్ మిర్రర్స్ ఎప్పుడు కూడా పరావలయ కుంభాకార దర్పణాలు. కాబట్టి ఈ రకంగా కుంభాకార దర్పణం వల్ల రెండు రకాల ప్రతిబింబాలని మనం పొందొచ్చు. ఫస్ట్ వన్, when an object is placed at infinity, the image will be formed at focal point-sized virtual image. The second situation is when the object is placed between pole of the mirror and infinity, a small sized virtual image will be formed between pole of the mirror and focal point. ఇవి కుంభాకార దర్పణం వల్ల ఏర్పడేటువంటి రెండు రకాలైన ప్రతిబింబాలు. ఇప్పుడు మనం పుటాకార దర్పణం వల్ల ఏర్పడేటువంటి ప్రతిబింబాలను పరిశీలిద్దాం. ఇమేజెస్ ఫార్మ్డ్ బై ద కాంకేవ్ మిర్రర్. కుంభాకార దర్పణంలో రెండు స్థానాలకు అవకాశం ఉన్నది. కానీ పుటాకార దర్పణం వల్ల 6 రకాల స్థానాలకు అవకాశం ఉన్నది. దానిలో నెంబర్ 1, పుటాకార దర్పణాన్ని ఉపయోగించి 6 రకాల ప్రతిబింబాలను మనం పొందవచ్చు. దానిలో మొదటి సందర్భం ఏంటంటే వస్తువుని అనంత దూరంలో పెడతాం. వస్తువుని అనంత దూరంలో పెట్టినప్పుడు ఆ వస్తువు నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలన్నీ కూడా ప్రధాన అక్షానికి సమాంతరంగా వస్తాయి. ఈ ప్రధాన అక్షానికి సమాంతరంగా వచ్చే కాంతి కిరణాలన్నీ కూడా నాభి వద్ద కేంద్రీకరించబడతాయి. ఆల్రెడీ మనం నియమ నిబంధనలో చెప్పుకున్నాం. అందువల్ల నాభి వద్ద బిందు రూప తలక్రిందులైన నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది. సో వెన్ an object is placed at infinity, the image will be formed at focus point-sized inverted real image. అదేవిధంగా ఆ రెండవ సందర్భాన్ని మనం తీసుకున్నట్లయితే సికి అవతల బియాండ్ సి రేఖాచిత్రం గీసేటప్పుడు మనం పేర్కొనబడిన రేఖాచిత్రాల 3 నిబంధనలు ఉపయోగించి మాత్రం మనం ప్రతిబింబాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొదటిది ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణించింది, రెండవది నాభి గుండా ప్రయాణించింది. ఈ రెండు పరావర్తనం తర్వాత మీరు గమనించండి, ఎఫ్కి సికి మధ్యలో కలుస్తున్నాయి. అంటే ఎఫ్ కామా సిల మధ్య ప్రతిబింబం ఏర్పడుతుంది. కాబట్టి వస్తువును సికి అవతల ఉంచినప్పుడు
పీ కామా సీల మధ్య వస్తు పరిమాణం కంటే చిన్నదైన నిటారైన ప్రతిబింబం ఏర్పడుతుంది. వెన్ an object is placed beyond C, the image will be formed between focus and center of curvature, small sized inverted real image. అది సందర్భం 2. ఇంకా సందర్భం 3 తీసుకున్నట్లయితే సి వద్ద పెడతాం. ఇందాక పేర్కొనబడే విధంగానే మనం రేఖాచిత్రాలను తీసుకున్నట్లయితే తిరిగి ప్రతిబింబము సి వద్దే ఏర్పడుతుంది. వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ సి, ద ఇమేజ్ విల్ బి ఫార్మ్ ఎట్ సి. ఈక్వల్ సైజ్డ్ ఇన్వర్టెడ్ రియల్ ఇమేజ్. ఈ సి వద్ద ఏర్పడే ప్రతిబింబం యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే వస్తు పరిమాణానికి సమానంగా ఉంటుంది, తలక్రిందులు మరియు నిజ ప్రతిబింబం. ఇక 4వ సందర్భం తీసుకుంటే పీకి సికి మధ్య వస్తువును ఉంచడం, బిట్వీన్ పి అండ్ సి. ఇప్పుడు రేఖాచిత్రాన్ని మీరు పరిశీలించినట్లయితే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడిందో చూడండి. సికి అవతల, సికి అవతల వస్తువు కంటే పెద్దదైన తలక్రిందులైన నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది. సో వెన్ అన్ ఆబ్జెక్ట్ is placed between C, the image will be formed beyond C. Magnified, inverted real image will be formed beyond C when the object is placed between C. 5వ సందర్భాన్ని పరిశీలిద్దాం. వస్తువుని ఎక్కడ ఉంచాం? నాభి వద్ద. వస్తువుని నాభి వద్ద ఉంచినప్పుడు ప్రతిబింబము అనంత దూరంలో ఏర్పడుతుంది. When an object is placed at focal point, the image will be formed at infinity distance. ఇక్కడ ఏర్పడే ప్రతిబింబము చాలా పెద్దది, తలక్రిందులు నిజ ప్రతిబింబం. సో when an object is placed at focal point, the image will be formed at infinity distance. Magnified, highly magnified ఇన్వర్టెడ్ రియల్ ఇమేజ్ విల్ బి ఫార్మ్. ఈ 5 సందర్భాలు మీరు గమనించండి, చాలా సింపుల్గా నేర్చుకోవచ్చండి. మొదటిది వస్తువు అనంత దూరము, ప్రతిబింబము నాభి వద్ద. దానికి రివర్సే 5వ సందర్భం. రివర్స్ చేసి చూస్తే వస్తువు నాభి వద్ద, ప్రతిబింబము అనంతరం. 2 పాయింట్లు అయిపోయినాయి. సికి అవతల వస్తువును పెట్టామనుకోండి, పీ కామా సిల మధ్య ప్రతిబింబం ఏర్పడుతుంది. అదే దానికి రివర్స్, పీ కామా సిల మధ్య వస్తువును ఉంచినప్పుడు సికి అవతల ఏర్పడుతుంది. 4 పాయింట్లు అయిపోయినాయి. ఇంకా 5వ పాయింట్, సి వద్ద వస్తువును పెడితే తిరిగి సి వద్దే ప్రతిబింబం ఏర్పడుతుంది. ఈ చిన్న అంశం ద్వారా 5 సందర్భాల ప్రతిబింబాల స్థానాలను మనం సులభంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకా చివరిది 6వ సందర్భం. దర్పణ ధ్రువానికి నాభికి మధ్య వస్తువును ఉంచినప్పుడు దర్పణం లోపల వృద్ధీకృత మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకల్ పాయింట్, ఏ మ్యాగ్నిఫైడ్ వర్చువల్ ఇమేజ్ విల్ బి ఫార్మ్ ఇన్సైడ్ ద మిర్రర్. ఇది 6వ సందర్భం. ఈ అన్ని సందర్భాలను తీసుకున్నట్లయితే మొదటి సందర్భాన్ని పరావర్తన దూరదర్శనలో ఉపయోగిస్తారు. అదేవిధంగా సెక్టెంట్ అనే పరికరంలో ఉపయోగిస్తారు. శిఖరాల, పర్వతాల ఎత్తుని, గ్రహాల మధ్య దూరాన్ని ఏ ఇతర పరికరాన్ని ఉపయోగించి మనం కొలవలేం. త్రిభుజీకరణ పద్ధతి ద్వారా మనం కొలవచ్చు. ఆ త్రిభుజీకరణ పద్ధతిలో శిఖరాల ఎత్తును, చెట్ల ఎత్తును, గ్రహాల మధ్య దూరాన్ని కొలవడానికి ఉపయోగించబడే పరికరమే సెక్టెంట్. దానిలో ఉపయోగించేది మొదటి సందర్భం. అదేవిధంగా ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని పురాతన కాలంలో ఆర్కిమిడిస్ అనే శాస్త్రవేత్త నదులలోనే పడవలను కాల్చివేసేవాడు. ఇక 5వ సందర్భం, వస్తువుని నాభి వద్ద పెడితే
ప్రతిబింబం అనంత దూరంలో ఏర్పడుతుంది కదా. ఈ స్థానాన్ని ఎక్కడ ఉపయోగిస్తామంటే మనం వాహనాల హెడ్లైట్లలో, టార్చ్ లైట్లలో, కాంతి పరావర్తకాలకు ఉపయోగిస్తాం. ఇంకా 6వ సందర్భం మిథ్యా ప్రతిబింబం ఏర్పడే సందర్భం. ఈ సందర్భమే ఈఎన్టీ వైద్యులు చెవి, ముక్కు, కన్ను, గొంతు, దంత వైద్యులు ఈ స్థానాన్ని ఉపయోగిస్తారు. అదేవిధంగా ఈ స్థానాన్నే డెంటిస్ట్ మిర్రర్గా ఉపయోగిస్తాడు. అదేవిధంగా షేవింగ్ మిర్రర్గా ఉపయోగించేది కూడా పుటాకార దర్పణమే. ఈ స్థానాన్ని ఉపయోగించుకొని షేవింగ్ మిర్రర్ని మనం వాడటం అనేది జరుగుతుంది. ఈ విధంగా కుంభాకార దర్పణాలు కానీ, పుటాకార దర్పణాలు కానీ నిత్య జీవితంలో మనం అనేక రకాలుగా ఉపయోగించడం జరుగుతుంది. ప్రధానమైన తేడా గమనించారా? కుంభాకార దర్పణంలో కేవలం 2 సందర్భాల్లో కూడా మిథ్యా ప్రతిబింబాలు మాత్రమే ఏర్పడతాయి. అదే పుటాకార దర్పణం తీసుకున్నాం అనుకోండి, మొదటి 5 సందర్భాల్లో నిజ ప్రతిబింబాలు ఏర్పడ్డాయి, చివరి సందర్భంలో మిథ్యా ప్రతిబింబం ఏర్పడింది. అంటే గోళాకార దర్పణాల్లో మిథ్యా ప్రతిబింబాలు మాత్రమే ఏర్పరిచేది కుంభాకార దర్పణము. నిజ ప్రతిబింబాలతో పాటుగా మిథ్యా ప్రతిబింబాన్ని కూడా ఏర్పరిచేది పుటాకార దర్పణము. చిన్న కృత్యం ద్వారా పుటాకార దర్పణం యొక్క నాభ్యంతరాన్ని ఏ విధంగా కనుక్కుంటామో ఈ చిన్న కృత్యం ద్వారా మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఒక వెలుగుచున్న కొవ్వొత్తిని తీసుకున్నాను, దాన్ని వస్తువు అనుకుందాం. ఈ దర్పణము. ఈ దర్పణం నుంచి మన వస్తువుని కొంత దూరంలో పెట్టాం. ఈ దర్పణం నుంచి వస్తువు గల దూరాన్నే మనం వస్తువు అంటాం. దాన్ని యు చేత సూచిస్తాం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. ఒక తెరను జరుపుకుంటూ వస్తే వస్తువు యొక్క స్పష్టమైన ప్రతిబింబం తెర మీద మీకు కనపడుతుంది. ఇలా స్పష్టమైన ప్రతిబింబాన్ని పొందిన తర్వాత దర్పణం నుంచి ప్రతిబింబానికి గల దూరాన్ని మనం లెక్కిస్తాం. దాన్ని ఇమేజ్ డిస్టెన్స్ అంటారు, వి చేత సూచిస్తారు. దర్పణం నుంచి వస్తువు యొక్క దూరాలను 5 సెంటీమీటర్ల చొప్పున పెంచుకుంటూ పోతూ లేదా దాని యొక్క స్థానాన్ని మారుస్తూ ప్రతి సందర్భానికి యు ఉంటుంది. దానికి సంబంధించిన ప్రతిబింబ యొక్క స్థానాన్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఆ దూరాన్ని విగా తీసుకొని ఈ విలువలన్నింటినీ కూడా మనం ఇలా పటంలో చూపిన విధంగా నోట్ చేస్తాం. ఆ ప్రయోగాన్ని పరిశీలించారు కదా. ఇప్పుడు వస్తువు యొక్క దూరాలని క్రమేపీ మారుస్తూ దానికి సంబంధించిన ప్రతిబింబ దూరాలను ఇక్కడ లెక్కించాలి. ఈ సూత్రాన్ని ఉపయోగించి ప్రతి సందర్భానికి నాభ్యంతరం కనుక్కొని ఆ విలువల యొక్క సరాసరిని ఇచ్చిన పుటాకార దర్పణం యొక్క ఖచ్చితమైన నాభ్యంతరంగా మనం ఈ ప్రయోగం ద్వారా నిర్ణయించవచ్చు. పిల్లలు, ఈ సెషన్లో మనం అనేక రకాల దర్పణాలను, ఆ దర్పణాల యొక్క రకాలను, ప్రతిబింబాలు ఏర్పడే విధానాన్ని, అదేవిధంగా సంజ్ఞా సాంప్రదాయాలను, వివిధ రకాల ప్రతిబింబాల లక్షణాలు, ఆ లక్షణాల యొక్క ఉపయోగాలను మనం తెలుసుకోవడం జరిగింది. ఈ సెషన్ని మీరందరూ కూడా ఉత్సాహవంతంగా చూసుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కోవిడ్-19 కారణంగా విద్యకు దూరమైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శుభవార్త. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ ఎంవి శేషగిరిబాబు గారు మరియు జిల్లా ఎస్పీ శ్రీ భాస్కర్ భూషణ్ గారి సూచనల మేరకు 8, 9వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు రెమెడియల్ తరగతులను జిల్లా విద్యాశాఖాధికారి మరియు డిపిసి సమగ్ర శిక్ష శ్రీ ఎం జనార్దనాచార్యులు మరియు ఏపీసీ సమగ్ర శిక్ష డాక్టర్ వి బ్రహ్మానందరెడ్డి గార్ల పర్యవేక్షణలో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు 9వ తరగతి మరియు ప్రతిరోజు సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు 8వ తరగతికి సంబంధించిన భౌతిక, రసాయన శాస్త్రములలో పాఠ్యాంశాలు ప్రసారమగును. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగపరచుకోగలరు.